సో నేను ఫస్ట్ ఈ సినిమాకి నాగ చైతన్య గారు అంటే నాకు చాలా అభిమానం. అంటే నేను వేరే హీరో అభిమాని, నేను రామ్ చరణ్ గారి అభిమాని అయినా కూడా నాగ చైతన్య గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కినేని హీరోలు డౌన్ అయిపోయారు, అక్కినేని సినిమాలు ఆడట్లేదు, అక్కినేని పని అయిపోయింది అనే వాళ్ళందరికీ నాగ చైతన్య గారు లెఫ్ట్ లెగ్తో తన్నారని చెప్తాను. ఎందుకంటే ఎలా కొట్టారు అంటే ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి యాక్టింగ్లో నాగ చైతన్యకి ఏదో వంకలు పెట్టే వాళ్ళందరికీ కానీ, బాక్స్ ఆఫీస్ పరంగా వంకలు పెట్టే వాళ్ళందరికీ కానీ అందరికీ 100% సమాధానం దొరికినట్టే. అండ్ నాగ చైతన్య గారు యాక్టర్గా ఈ సినిమాతో ఇంకో మెట్టెక్కారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకో మంచి టైర్ 1 లిస్టులో ఇంకో మంచి హీరో వచ్చారు. అండ్ యువ సామ్రాట్ గారి అభిమానులందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. నేను నాగ చైతన్య అభిమానాన్ని ఎవరైతే చెప్పుకుంటారో సిగ్గుపడుతున్నారు ఒక 2-3 సినిమాలు రావడం వల్ల ఈ సినిమాతో కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు. ఆయన కాలర్ ఎత్తేలాగా మంచి కంటెంట్ తీసుకొచ్చారు సినిమాని. సో ఈ సినిమా పాన్ ఇండియా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా ఖచ్చితంగా ఆడుతుంది. హిందీలో మంచి రిలీజ్ అనేది పడి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిసీవ్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే మన లవ్ స్టోరీ ఉంది, అట్లానే ప్యాట్రియాటిజం ఉంది. అంటే బ్రో ఇప్పుడు ఈ మూవీ కనుక పాప అయితే అక్కినేని ఫ్యామిలీ షెడ్కి అన్న ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఏది ఉండదు భయ, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి డైరెక్టర్లు కానీ అంత ప్రొడక్షన్స్ కానీ అందరూ ఉంటారు. ఎప్పుడు కూడా చిన్న చిన్న హీరోలు అంటే ఫ్లాపులు పడితే వెనక్కి వెళ్ళిపోతారు. కానీ సో ఒక సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక టైం వస్తుంది, అదే ఈ టైం అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ టైం ఇప్పుడు నాగ చైతన్య గారి మళ్ళీ మంచి టైం స్టార్ట్ అవబోతుంది ఖచ్చితంగా. దానికి ఇది ఒకసారి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎన్నో ఫ్లాప్స్లో నుంచి వచ్చారు. ఆ తర్వాత ఎలాగైతే టెంపర్ ఒక కంబ్యాక్ ఇచ్చిందో ఇంకా అక్కడ నుంచి తిరిగి చూసుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. అట్లానే రామ్ చరణ్ గారు ధృవ నుంచి తిరిగి చూసుకోవాలా, కంబ్యాక్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురం తర్వాత తిరిగి చూసుకోవాలి, కంబ్యాక్. ఇంకా అలా వెళ్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు నాగ చైతన్య గారికి కూడా ఒక టైం స్టార్ట్ అయింది ఖచ్చితంగా.